ప్రభునామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభు మీతో వాక్యం పంచుకునేటువంటి ఈ గొప్ప కృపను అనుగ్రహించినందుకు ప్రభువుకు కోటాను స్తుతులు చెల్లిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. దయచేసి తలొంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభా, మా రక్షక, మీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అయా, మీ దాసులమి, మీ బిడ్డలము మరొకసారి మీ సన్నిధానంలో చేరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపను మాకు అనుగ్రహించునాయన, మీ ఆత్మను మా మీద కుమ్మరించునాయన. నా తండ్రి, అయోగ్యుణ్ణి, పాపిని, పనికిరైనటువంటి వాడిని, దీనుణ్ణి, ఏ యోగ్యత లేనటువంటి వాడిని నన్ను మీ సిలువ వెనుక మరుగుపరిచి మీకు మహిమకరమైన మాటలు, మీ స్తుతించి ఘనపరిచే మాటలు మీరే మాకు దయచేయమని నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది క్రిస్మస్ కాలం. ప్రపంచమంతా కూడా ఆనందోత్సాహాలతో క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. ఓ ప్రక్కన కరోనా వైరస్ ఉన్నప్పటికీ, ఇంకో ప్రక్కన వేరే విధమైనటువంటి వైరస్తో ప్రజలు భయపడుతున్నప్పటికీ, దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో చేరి ఆనందంతో దేవుని ఆరాధిస్తున్నారు. అందుకు దేవునికి నిండార వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం చదువుకున్నటువంటి వాక్య పూర్వపురాలు కనుక పరిశీలన చేసినట్లయితే, ఈ సంఘటన జరిగింది ఇశ్రాయేలు దేశంలో. అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను కొన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము అనేటువంటి దావీదు పట్టణంలో పుట్టి ఉన్నారు. అక్కడ రావటానికి వారికి ఎంతో సమయం పట్టింది. నజరేతు నుండి బెత్లెహేం రావటానికి ఎంతో సమయం పడుతుంది. కారణం, ఈ నజరేతుకు బెత్లెహేముకు మధ్య 80 మైళ్ళ దూరం ఉంది. అంటే 129 కిలోమీటర్ల దూరం. గర్భవతిగా ఉన్నటువంటి మరియమ్మను యేసేపు బెత్లెహేము తీసుకొస్తున్నారు. కారణం ఏంటంటే, రోమా చక్రవర్తి అయినటువంటి సీజర్, అగస్టస్ సీజర్, ఆయన ప్రజాసంఖ్య రాయాలని చెప్పని తలంచాడు. దానికి కారణం ఏంటంటే, తన ప్రజలు ట్యాక్స్ కట్టాలని, అంతేకాకుండా ఈ సంపదను తీసుకువెళ్ళి రోమా నగరంలో ఆ ప్రాంతం అంతా కూడా చలువరాతితో నింపి గొప్ప ఆర్భాటంగా ఉండేటువంటి ఒక మహాపట్టణాన్ని లేదా ప్రాంతంగా చేయాలని చెప్పని తలపోసాడు. అందుకోసం చెప్పని ఈ జనసంఖ్య తెలుసుకోవటానికి కోసం అని చెప్పని ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞ ప్రకారం యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడా దావీదు వంశస్థులు కనుక
వారు బెత్లెహేం వచ్చారు. వారికి ఎక్కడెక్కడ స్థలం లేకపోవటం వలన మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు వారికి సత్రములో లేదా పశువుల శాలలో జన్మనిచ్చింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు ఈ సంఘటన జరుగుతుంది. రాజైన హేరోదు దినముల యందు, ఎవరు ఈ హేరోదు రాజు? హేరోదు పేరుతో ముగ్గురున్నారు రాజులు. ఈయన్ని హేరోద్ ద గ్రేట్ అని చెప్పంటారు, తెలుగులో మహా హేరోదు. వాస్తవానికి ఇతనిలో ఏ గొప్పతనం లేదు. అయితే అతనున్న సమయంలో రెండు ప్రముఖమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఒకటి, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యొక్క పుట్టుక. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని సరళం చేయటాని కోసమని చెప్పని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా 6 నెలలు పుట్టినట్లుగా ఈ బాప్తీసం ఇచ్చేటువంటి యోహానుకు ఈ లోకంలో జన్మను అనుగ్రహించాడు. ఇది ఒకటి సంఘటన. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారే అంటే మెస్సియా ఏ యూదులైతే ఎంతో కాలం నుండి మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నారో ఆ యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా పుట్టాడు. ఈ రెండు ప్రముఖమైనటువంటి సంఘటనలు హేరోదు రాజుగా ఉన్నటువంటి ప్రాంతంలో, యోధా ప్రాంతానికి ఆయన హేరోదు రాజుగా ఉన్న ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలు. వాస్తవానికి హేరోదు అంత మంచివాడు కాదు. అతను మహా దుర్మార్గుడు, కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా చంపించినటువంటి వాడు. అంత కర్కోటకుడు. ఇతను రాజ్యానికి రావటం కూడా అంత తేలిగ్గా జరగలేదు. జూలియస్ సీజర్ అనేటువంటి ఒక గొప్ప యోధుడు, కొంతమంది కుట్రదారులు ఆయన్ని చంపేస్తారు. కారణం, ఆయన రాజు అవ్వాలని చెప్పి లేదా చక్రవర్తి అవ్వాలని చెప్పని కోరుకుంటాడు. అందుకని అతన్ని హత్య చేస్తారు. ఆ తర్వాత ప్రముఖుడైనటువంటి ఆయన స్నేహితుడు మార్క్ యాంటోనీ అని చెప్పుంటారు. అతను సెనేట్ అంటే ఈ మన పార్లమెంట్ లాంటిది. రోమా ప్రభుత్వంలో సెనేట్కు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. దానిలో అతి ముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఉన్నాడు. అతన్ని ఏదో ఒక విధంగా హేరోదు తన వైపు తిప్పుకుని అతని ద్వారా యోధా ప్రాంతానికి రాజుగా వచ్చేటట్లు చేశాడు. అందుకని హేరోదు రాజుగా ఉన్నాడు. మరి అప్పుడు ప్రజాసంఖ్య, ప్రజలు ఎంతమంది ఉన్నారు తన సామ్రాజ్యంలో, అది తెలుసుకోవటానికి ఈ ప్రజాసంఖ్య అనేటువంటిది ఏర్పాటు చేశారు. అందుకోసమని చెప్పని మరియమ్మ, ఈ యేసేపు ఇరువురు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. రాజైన హేరోదు దినములలో యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ప్రభు పుట్టినప్పుడు అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఒకటి, ప్రభు యొక్క పుట్టుకను మొట్టమొదట సామాన్య ప్రజలైనటువంటి ఈ గొల్లలకు ఆ వర్తమానం అందించబడింది. దానికి కారణం ఏంటంటే, వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటిది, అబ్రహాము గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. అందుకోసమని చెప్పని గొర్రెల కాపరులకు మొట్టమొదట ఈ విషయం ప్రకటించబడింది. రెండోది, గొర్రెల కాపరులు కల్మషం ఎరిగినటువంటి వారు, సామాన్యమైనటువంటి వారు.
పట్టణాల్లో ఉండేటువంటి కుతంత్రం కుట్రలు వారికి తెలియదు. నిస్వార్థమైనటువంటి వ్యక్తులు. అందుకని వారికి ఈ శుభవర్తమానం తెలియజేయటానికి కోసం అని చెప్పని దేవుని యొక్క దూతలు వచ్చి ఉన్నారు. ఎంతమంది వచ్చి ఉన్నారు? కోటాను కోట్ల మంది దేవదూతలు. కారణం ఏంటంటే ఈ సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక అనేటువంటి ఈ సంఘటన సామాన్యమైనటువంటిది కాదు. కారణం ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలో వస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు నరావతారిగా నరుడుగా జన్మించి మానవులకు విముక్తి ప్రసాదించబోతున్నాడు. అంటే పాపం నుండి, శాపం నుండి, సాతాను నుండి, మరణం నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. అది ఎంతో గొప్ప సంఘటన. అందుకని ప్రపంచానికి ఇది శుభవర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకే శుభవర్తమానం. ఆయన ఇవ్వబోయేటువంటి రక్షణ అది గొప్ప కార్యం. ఈ రక్షణ ఎలాగ వస్తుంది అని చెప్పంటే ఆయన సిలువలో బలియాగం చేసి తనను తాను మానవాళికి విముక్తి కలిగిస్తున్నాడు. అందుకని ఇది చాలా గొప్ప విషయం. మరి ఇటు దేవదూతలు, ఇటు గొల్లలు ప్రభువును ఆరాధించారు. ఇంకో ప్రక్కన కనుక చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు, కొంతమంది వీరిని రాజులు అని చెప్పి అంటారు, కానీ రాజులు అనేటువంటిది అంత కరెక్ట్ అయినటువంటి మాట కాదని చెప్పని వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. వీరు ఎక్కడి నుండి వచ్చారు? పర్షియా ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులు, విజ్ఞానవేత్తలు, బాగా చదువుకున్నటువంటి వారు. వారు ఖగోళాన్ని పరిశీలన చేస్తుంటే వారికి దేదీప్యమానమైనటువంటి ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రానికి గుర్తు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి రాజుగా పుట్టాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకని వారు తూర్పు దేశం నుండి బయలుదేరి వాళ్ళకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం వారు అనుకుంటున్నటువంటి ఆ గొప్ప రాజు మరి యెరూషలేము ప్రాంతంలో జన్మించి ఉంటాడు, బెత్లెహేము ప్రాంతంలో జన్మించి ఉంటాడని చెప్పని వారు ఇక్కడికి వచ్చి, మరి రాజు అనేటువంటి వ్యక్తి మహాపట్నంలో ఉంటాడు కనుక యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళి వారు విచారణ చేశారు. ఆ విచారణలో తేలింది ఏమిటంటే, మరి రాజు అనేటువంటి వ్యక్తి ప్యాలెస్లో ఉంటాడు, కానీ సామాన్య ప్రజలు ఉండే ప్రాంతంలో ఉండరు కనుక మీరు ప్యాలెస్కి వెళ్ళాలని చెప్పని సూచించారు ప్రజలు. వారు హేరోజ్ రాజు దగ్గరకు వచ్చి వారు ఎందుకు వచ్చారో, ఇక్కడికి ఏ పని మీద వచ్చారో చెప్పారు. రాజుకు భయం వేసింది. ఎందుకంటే తన సింహాసనానికి ఎక్కడ ఆపద వస్తుందో అని చెప్పని భయంతో ఆయన ఉన్నాడు. యూదులకు రాజు ఎక్కడ పుట్టాడా అని చెప్పని సామాన్య ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆయన మరి మత పెద్దల్ని పిలిపించాడు. వాక్యంలో కనుక చూసినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. మరి ఈ విషయాలు తెలియాలని చెప్పంటే ప్రధాన యాజకులు, అదేవిధంగా శాస్త్రులు, ప్రధాన యాజకులు అని చెప్పంటే ఆ రోజుల్లో యెరూషలేం టెంపుల్ని వారే కంట్రోల్ చేస్తుండేవాళ్ళు. వారు ధనవంతులు కనుక వారు చెప్పినటువంటి శాసనంగా ఉంటుంది. రెండోది శాస్త్రులు అని చెప్పంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. వారంతా కూడా పరిశోధన చేసి తేల్చి చెప్పినటువంటిది ఏమిటంటే ఈ మాటలు చెప్తున్నారు. యోదయ దేశపు బెత్లెహేమా,
నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే విషయాన్ని వారు తెలియజేశారు. ఇది ఎక్కడి నుండి తెలియజేశారు అని చెప్పంటే మీకా గ్రంథంలోని 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం అంతా కూడా రాయబడి ఉంది. ఏముంది మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో? బెత్లెహేము ఎఫ్రతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ రాజు, ఈ పుట్టబోయేటువంటి ఈ రాజు లేదా పుట్టినటువంటి రాజు ఆయన చేసే పని ఏంటంటే ఇశ్రాయేలుని ఏలేటువంటి వాడు. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, శాశ్వత కాలం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి సంఘము, ఈ సంఘము శాశ్వత కాలం ఉండేటువంటిది. ఈ సంఘానికి అధిపతి లేకపోతే రాజు దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన ప్రజల్ని శాశ్వత కాలం పరిపాలించబోతున్నాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘం శాశ్వత కాలం ఉండేటువంటిది కనుక, దానికి అధిపతి కనుక, వారి యోగక్షేమాలన్నీ కూడా చూసేటువంటి వ్యక్తి ఆయనే కనుక వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది వాస్తవానికి దావీదుకు చెప్పబడినటువంటి ప్రవచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందంటే, నీవు ఇశ్రాయేలులను అట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేస్తుంది. చెప్పబడిందేమో దావీదును ఉద్దేశించి. ఇది ప్రవచనం కనుక ఇశ్రాయేలు ప్రజల్ని ఏలబోయేటువంటి వ్యక్తి దావీదు రాజు అనే విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విషయాన్ని అంటే బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో యూదులకు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఈ విషయం విన్నటువంటి రాజు ఆ జ్ఞానులతో అంటున్నారు, మీరు వెళ్ళి వెతికి ఆరాధించండి, ఆ సమాచారం నా దగ్గర తీసుకురండి, నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్పి అన్నాడు. ఆ విధంగా అనడానికి కారణం ఆయనకి నిజంగా ఆరాధించాలనే ఉద్దేశం కాదు. తనకు పోటీగా వచ్చేటువంటి వ్యక్తిని చంపాలని చెప్పనే ఉద్దేశంతో అతను ఆలోచన చేస్తున్నాడు. ప్రారంభంలో చెప్పుకున్నాం, ఇతను మంచివాడు కాదు, కుట్రలు కుతంత్రాలు తెలిసినటువంటి వాడు, అనేక మంది మరణానికి కారణమైనటువంటి వాడు. అందుకోసం చెప్పని వారితో ఆ మాట చెప్పినప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత వారిని గైడ్ చేసినటువంటి నక్షత్రము అనేటువంటిది, దానికి అర్థం బైబిల్లో ఏముందంటే దేవుని యొక్క మహిమ. ఇది మామూలుగా మనం అనుకునేటువంటి నక్షత్రం కాదు, కానీ దేవుని మహిమ వారిని నడిపిస్తుంది. అది ఎలాంటిది అని చెప్పంటే, ఏ విధంగా ఉంది అని చెప్పానంటే, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ, షకీనా గ్లోరీ అంటారు. అక్కడ ఏముంది? వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కలిగించాడు. వీరిని వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను ప్రాంతానికి నడిపిస్తున్నాడు. ఈ మార్గం అంతా కూడా
మనం అనుకున్నటువంటి చక్కగా బాగా అందంగా ఉండేటువంటి ప్రాంతం కాదు. రాళ్ళు రప్పలతో, కొండలతో, కొండ చర్యలతో, తుప్పలతో నిండుకున్నటువంటి ప్రాంతం. ఆ సీనాయి ఎడారి ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి ప్రయాణం చేయాలంటే వారికి ఎప్పుడు కూడా ఆ ప్రాంతం తెలిసినటువంటిది కాదు. సుమారుగా 20 నుండి 30 లక్షల మంది ప్రజలు, వారి పశువులు ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. ఆ ప్రయాణంలో మరి వారిని నడిపించాలని చెప్పంటే దేవుడే వారికి తోడుగా ఉన్నారు. పగలు మేఘస్తంభంలో ఉండి, అంటే వారు పగలు నడవాలని చెప్పంటే ఎండ తగలక ఉండటానికి కోసం అని చెప్పని మేఘ రూపంలో ఉండి దేవుడు నడిపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి అగ్ని స్తంభంలో ఉండి, అంటే ఫైర్, పిల్లర్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటారు. మేఘస్తంభాన్నేమో పిల్లర్ ఆఫ్ క్లౌడ్, అగ్నిస్తంభం ఏమో పిల్లర్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఆ అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించారు. అంటే వారిని నడిపించింది దేవుడు మహామహిమతో. ఆయన మహిమ ఎంత గొప్పది అని చెప్పానంటే, ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పానంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఈ హోరేబు ప్రాంతంలో, దేవుని పర్వతమైన హోరేబు ప్రాంతంలో వారిని అందరినీ కూడా అక్కడికి నడిపించాడు. దేవుడు వారికి ప్రత్యక్షం అవుతున్నాడు. దేవుడు ఆ ప్రాంతానికి దిగొచ్చినప్పుడు అగ్ని ఆ ప్రాంతం అంతా కూడా దహించి వేసింది, ఆ కొండచర్య ప్రాంతం అంతా కూడా. అంతేకాకుండా భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులు వచ్చినాయి. ప్రజలు తట్టుకోలేకపోయారు. మోషేతో అంటున్నారు, అయ్యా మేము దీన్ని భరించలేము, మీరే దేవుడితో మాట్లాడి ఆయన ఏం చెప్తాడో వచ్చి మాకు చెప్పండి, మేము ఆ విధంగా చేస్తాము అని చెప్పినప్పుడు మోషే దేవునికి విషయం తెలియజేశాడు. ఆ విధంగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా దహించబడింది, ఆ కొండచర్య ప్రాంతం అంతా కూడా. మనం ఇప్పటికీ ఆ సినాయి ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే, ఆ కొండ దూరం నుండి కనుక మనం చూసినట్లయితే కాలిపోయినట్లు కనిపిస్తుంది. అది దేవుడు దిగివచ్చిన ప్రాంతం. అక్కడ షకీనా గ్లోరీ, షకీనా అని చెప్పంటే గొప్ప వెలుగు. ఏ వెలుగు అది? సౌలును పౌలుగా మార్చినటువంటి వెలుగు. ఈ సౌలు మామూలు వ్యక్తి కాదు, సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యుడు, దానిలో ముఖ్యుడు. సన్హెడ్రిన్ సభ అని చెప్పంటే యూదుల యొక్క పార్లమెంట్ లాంటిది. దానిలో అతి ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటుంటారు, అది ఫైనల్. కనుక దానిలో డెసిషన్ తీసుకునేటువంటి వారిలో ఈయన కూడా ఒకడు. పైగా ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు. గమలియేలు అనేటువంటి గొప్ప విద్యావేత్త దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు. అలాంటి సౌలు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారిని చంపడానికి కోసం అని చెప్పని ముఖ్య పత్రాలను కొన్ని తీసుకుని డమస్కస్ ప్రాంతానికి వెళ్తుంటే ప్రభు ఆయన్ని కలుసుకున్నాడు. గొప్ప వెలుగును చూశాడు. దాన్నే షకీనా గ్లోరీ అని చెప్పి అంటారు. ఆ వెలుగులో ఆయన కళ్ళు పోయినాయి. మనం సూర్యగ్రహణం అప్పుడు ఆకాశంలో కనుక చూసినట్లయితే కళ్ళు పోతాయి, శాశ్వతంగా పోతాయి. ఏ డాక్టర్ కూడా బాగు చేయలేరు. అందుకని సూర్యగ్రహణం అప్పుడు మనం ఈ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని, గ్రహణం పెట్టినటువంటి సూర్యుడిని చూడకూడదు. పెద్దవాళ్ళు చెప్పేటువంటిది అదే, దానికి అర్థం కళ్ళు పోతాయి అని చెప్పాను. దానికి ఇక్కడ ఉన్నటువంటి వారు వేరే అర్థాలు ఏదో చెప్పుకొస్తారనుకోండి, వాస్తు మాత్రం ఇది. అక్కడ కనుక కనుదృష్టి పోతే ఇక శాశ్వతం రాదు. మరి అలాంటి వెలుగును చూశాడు పౌలు. ఆ వెలుగులో కళ్ళు పోయినాయి. అయితే
అననీయ అనేటువంటి వ్యక్తిని పంపించి దేవుడు పౌలు కోసం ప్రార్థన చేస్తే, సౌలు కోసం ప్రార్థన చేపిస్తే ఆయన కళ్ళ నుండట పలుసులు లాంటి కింద పడిపోయినాయట, రాలిపోయినాయట. ఆ తర్వాత ఆయనకి కనుదృష్టి మరలా అనుగ్రహించబడింది. అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ విధంగా మార్చబడినటువంటి ఈ పౌలు ఒక అపోస్తలుడిగా మారి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి అపారమైనటువంటి కృషి చేసినటువంటి వాడు. అంటే ఆయన సువార్తను ప్రకటించాడు, అన్యులకు సువార్తను ప్రకటించాడు. పేతురేమో యూదులకు లేదా ఇశ్రాయేలీయులకు సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక అపోస్తలుడు అయితే, పౌలు అన్ని జనులందరికీ సువార్తను ప్రకటించేటువంటి అపోస్తలుడుగా పిలువబడ్డాడు. ఆ షకీనా గ్లోరీ, ఆ వెలుగే ఇక్కడ నక్షత్రంలాగా వీరిని గైడ్ చేస్తుందని చెప్పని వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం. అంతేగాని మనం చూసేటువంటి నక్షత్రం కాదు. మనం ప్రతి ఇంటి దగ్గర ఒక నక్షత్రం పెట్టుకుంటామే, అది కాదు. ఇది వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటి మాటలు. అది షకీనా గ్లోరీ, ఆ గొప్ప వెలుగు. అంటే దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి వీరిని నడిపించిందండి. వారు బయటకు వచ్చిన తర్వాత మరలా, అంటే ప్యాలెస్ నుండి, హేరోదు ప్యాలెస్ నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు మరలా వీరికి ఆ వెలుగు ప్రత్యక్షమైంది. వారిని ఆ వెలుగు ఎక్కడికి తీసుకువెళ్ళింది? బెత్లెహేము ప్రాంతానికి తీసుకువెళ్ళింది. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారిని వారు దర్శించారు. అంతకుముందు పశువుల కాపరులు ప్రభువుని దర్శించారు. దేవలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా వచ్చి ఈ గొప్ప ఆనందంలో, సంతోషంలో భాగం పంచుకున్నారు. ఇప్పుడు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు వారు కూడా వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రభువును వారు చూసిన తర్వాత మరి ప్రభు దగ్గరికి వట్టి చేతులతో రాకూడదు. ఒక గొప్ప వ్యక్తిని, ఒక రాజును చూడటానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కనుక ఆయన కలవాలి అని చెప్పంటే వెళ్ళేటప్పుడు తనతో పాటుగా ఒక పెద్ద ఈ పుష్పగుచ్చం తీసుకుని వెళ్తాడు. ఆయనకి ఇచ్చిన తర్వాత మన సాంప్రదాయ ప్రకారం ఒక షావులు వేస్తారు. అంటే ఆ వ్యక్తిని గౌరవించినట్లు. ఈ జ్ఞానులు కూడా రాజాధిరాజుగా పుట్టినటువంటి వ్యక్తిని చూస్తున్నారు. అందుకని కానుకలు తీసుకొచ్చారండి. ఎంతమంది వీరు అని చెప్పానంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమర్పించినటువంటి కానుకలను బట్టి 3 జ్ఞానులు అని చెప్పని అన్నారు. ఒక వ్యక్తి ఏమో బంగారం సమర్పించాడు, ఇంకొక వ్యక్తి ఏమో సాంబ్రాణి సమర్పించాడు, ఇంకొక వ్యక్తి ఏమో మిరా అని చెప్పి అంటారు, బోళం, దాన్ని సమర్పించారు. ఇవి అన్నీ కూడా, ఈ 3 కూడా అర్థంతో కూడినటువంటివి. బంగారం రాజరికాన్ని తెలియజేస్తుంటే, అంటే ఆయన రాజుగా పుట్టినటువంటి వాడు అనే విషయాన్ని తెలియజేస్తుంటే, ఆయన రాజే అనే విషయాన్ని తెలియజేస్తుంటే, సాంబ్రాణి దైవత్వాన్ని తెలియజేస్తుంది. సాంబ్రాణిని ఏం చేస్తుంటారంటే దేవునికి ఆరాధనలో దాన్ని ఉపయోగిస్తుంటారు. యెరూషలేం టెంపుల్లో, ఆ గుడిలో ఆ పూజారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజకులు వారు ఏం చేస్తుంటారంటే సాంబ్రాణిని దేవుని సమక్షంలో వారు ఉపయోగిస్తుంటారు. ఆ పొగను వేస్తుంటారు. ఎందుకంటే ఆయన దేవుడు అనే విషయాన్ని తెలియజేయటాని కోసం. ఇక 3వది ఏమిటంటే మిరా, అంటే బోళం. ఇది ఒక ఆయిల్ లాగా ఉంటుంది. డెడ్ బాడీని
లేదా మృతమైనటువంటి దాన్ని సిద్ధపరచడానికి కోసం చేసేటువంటిది. అంటే యూదుల రాజుగా పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని విముక్తి కలిగించడానికి కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి మానవాళికి రక్షణ ఇవ్వబోయేటువంటి వ్యక్తి. ఆయన మరణించి ఆయన మరణం ద్వారా మనందరికి విమోచన కలిగిస్తున్నాడు. అందుకని మనం ఏదో సామాన్యంగా చూస్తున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. మానవాళి యొక్క పాపాన్ని ఆయన భరించారు. ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ద్వారా మానవాళికి విముక్తి కలిగింది, రక్షణ అనుగ్రహించబడింది. అందుకని అది ఎంతో పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది మనం పొందాలి అని చెప్పంటే మనం చేయవలసింది ఏంటంటే, ప్రతి మనిషి కూడా నేను పాపిని అనే విషయాన్ని గుర్తెరిగి ఈ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు అంటే మారు మనసు పొంది తన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దాని ద్వారా మరి నిత్యరాజ్యానికి వారసులగునట్లు అనుగ్రహించబడుతుంది. ఇవి ప్రభువుకు సమర్పించారు. ఇది ఎంతో సంతోషకరమైనటువంటిది. ఇవన్నీ ఒకసారి జరిగినట్టు సంఘటన కాదు. కొన్ని రోజుల గ్యాప్లో ఆ ప్రాంతం అంతా కూడా ఈ విషయాలు జరిగినాయి. ఇక ఇది జరిగిన తర్వాత ఆ హేరోదు రాజు చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి, నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని చెప్పన్నాడు. అందుకని కలలో వారికి దేవదూత మరలా ప్రత్యక్షమై, హేరోదు కుట్రపూరితమైనటువంటి వాడుగా మీతో మాట్లాడాడు, అందుకని మీరు అక్కడికి వెళ్లకుండా వేరే మార్గంలో గుండా మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పని తెలియజేశాడు. ఆ జ్ఞానులు ఆ విధంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత హేరోదు తెలుసుకున్నాడు, తను మోసగించబడ్డాను అని చెప్పాను. వీరు తనకు ఆ వాస్తవాన్ని తెలియజేయకుండా తను మోసగించి వెళ్ళిపోయారని చెప్పని తెలుసుకుని ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఆజ్ఞ ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేసేయమని చెప్పాను. ఎంత భయంకరమైనటువంటిది! ఎంతమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారో. అందుకనే రామాలో అంగలార్పు వినబడింది అని చెప్పనే మాట ఉంది. ఆ ప్రాంతంలో ఎంతమంది తల్లులు దుఃఖపడ్డారో, ఏడ్చారో. తమ బిడ్డలు తమ కళ్ళ ముందే ఆ సైనికులు చంపేస్తుంటే ఏ తల్లి భరిస్తుంది? చిన్న బిడ్డను ఆ విధంగా నరికేస్తుంటే. అంత ఘోరమైనటువంటి అకృత్యానికి పాల్పడినటువంటి వాడు హేరోదు. అందుకని దేవదూత స్వప్నంలో యేసేపుకు ప్రత్యక్షమయ్యి ఈ సంగతంతా కూడా తెలియజేసి, బిడ్డను తీసుకుని నేను చెప్పేంత వరకు నువ్వు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పానంటే ఈజిప్ట్కి వెళ్ళమని చెప్పన్నాడు. మరి చిన్న బిడ్డను తీసుకుని మరేమని తీసుకుని యేసేపు ఐగుప్తు వెళ్ళాడు. కైరో మహానగరంలో నేను అక్కడ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు కైరో కూడా వెళ్ళాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని నేను చూశాను. అక్కడ ఒక చక్కటి చర్చి ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నివసించిన స్థలం ఇదే అని చెప్పన్నారు. కొన్ని వారాలు వారు అక్కడ ఉన్నారు. క్రీస్తు శకం 4వ సంవత్సరంలో ఈ హేరోదు మరణించాడు. ఆ మరణించిన తర్వాత మరలా దూత ప్రత్యక్షమై, యేసేపుకు రాజు మరణించాడు గనక నీవు బిడ్డను తీసుకుని మరలా వెళ్ళమని చెప్పానంటే వారు అక్కడ నుండి బయలుదేరి వచ్చి నజరేతు వచ్చి అక్కడ కాపురం ఉంటారు. కనుక క్రిస్మస్ కాలంలో ఈ విషయాలన్నీ కూడా అతి ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి, బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం,
కారణం అది దావీదు పట్టణం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మొట్టమొదట ఈ యొక్క గొల్లలకు తెలియజేయబడటం. దానికి కారణం అబ్రహాము, దావీదు ఇద్దరు కూడా గొర్రెల కాపర్లే. గొర్రెల కాపర్లు సహజంగా నిష్కల్మషంగా ఉంటున్నటువంటి వారు, అమాయకత్వంతో ఉండేటువంటి వారు, పట్టణంలో ఉండేటువంటి వారిలో ఉండేటువంటి కల్మషం లేనటువంటి వారు, నిస్వార్థపరులు. అందుకని వారికి ఈ దేవదూతలు ఈ శుభవర్తమానం తెలియజేశారు. దావీదు పురమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక చిన్న బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలు, పశువుల శాలలో పరుండబెట్టి ఉంటాడు అని చెప్పని ఆ వర్తమానం. కనుక ఈ గొల్లలు ఆ విధంగా ఈ బెత్లెహేం పట్టణానికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుని దర్శించి వారు ప్రార్థన చేశారు. దేవదూతలంతా కూడా గొప్ప ఆర్భాటంతో వారు దేవుని స్తుతించారు. అదేవిధంగా తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు, ఆ ముగ్గురు కూడా బంగారము, సాంబ్రాణి, భోళం ఇవి ప్రభువుకు కానుకలుగా సమర్పించారు. అయితే ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఆర్భాటం చేయటం కాదు, కానీ క్రైస్తవ లోకమంతా కూడా పండుగ చేసుకోవడం మంచిదే, కానీ క్రీస్తు లేనటువంటి పండుగ వలన ప్రయోజనం ఏముంది? తినటం తాగటం కనుకైతే దానివల్ల ప్రయోజనం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. మన జీవితం మారాలి, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ కావాలి, మార్పు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడైతే ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించామో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మనకు కలుగుతుంది. అది లోకానికి వెలుగుగా ఉంటుంది. అట్టి కృప ప్రభు ఈ క్రిస్మస్ కాలంలో మనందరికీ అనుగ్రహించునుగాక. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. నరావతారిగా మీరు ఈ లోకంలో అవతరించున్నారయ్యా. మా ప్రభువా, మా పాపాల నుండి మమ్మల్ని విముక్తి కలిగించడానికి, శాపం నుండి విడుదల కలిగించడానికి, మరణం నుండి తప్పించడానికి, నా తండ్రి పాపం నుండి విడుదల కలిగించడానికి మీరు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. మీరు ప్రభువా మా అందరి నిమిత్తమై సిలువలో నా ప్రభువా మీ శరీరాన్ని, రక్తాన్ని ధారపోశారు. దాని ద్వారా మాకు విముక్తి కలిగింది. ప్రభువా దయగల తండ్రి, ఈ క్రిస్మస్ సంతోషం అందరికీ కలిగించిన ఆయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకి మేలు చేయను ఆయన. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ కానీ ఇంకా కొత్తగా వచ్చినటువంటి వైరస్ ఏది కూడా మీ బిడ్డలకు తాకుండా కాపాడు ప్రభువా. ప్రపంచమంతా కూడా నాయన పూర్వకాలంలాగా శాంతితో, సమాధానంతో, ఆనందంతో క్రిస్మస్ జరుపుకునే విధంగా కృప చూపించుమని, ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని ఆశ్రయించి దీవించుమని, నిజమైనటువంటి ఈ క్రిస్మస్ ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో మీరుండి కలిగించుమని, మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించుమని నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషమైనటువంటి, ఆనందకరమైనటువంటి క్రిస్మస్ శుభాలు మనందరికి కలగాలని చెప్పని కోరుకుంటున్నాను. దేవుడి కార్యక్రమం దీవించునుగాక. ఆమేన్.